గ్రామాలు బలంగా ఉంటేనే దేశం మరింత శక్తివంతంగా అభివృద్ధి చెందుతుందని గ్రామీణ భారతదేశ అభివృద్ధి పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం గ్రామీణ ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా అఖిల భారత పంచాయతీ పరిషత్ నిరంతరం కృషి చేస్తోందని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ అధ్యక్షులు అశోక్ సింగ్ జాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన అధికారాలను సంపూర్ణంగా అమలు చేయడం, గ్రామీణ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం, పంచాయతీలకు ఆర్థికంగా, పరిపాలనా పరంగా మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా మిషన్ చలో గావ్ కి ఔర్ పేరుతో మహత్తర రథయాత్రను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దేశ సరిహద్దు ప్రాంతమైన శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు అక్టోబర్ నెలలో నిర్వహించనున్న ఈ రథయాత్ర ద్వారా దేశంలోని గ్రామాలను సందర్శించి గ్రామీణ ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ప్రజలు మరియు పంచాయతీల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు అశోక్ సింగ్ జాదవ్ వెల్లడించారు. మిషన్ చలో గావ్ కి ఔర్ కేవలం ఒక రథయాత్ర మాత్రమే కాదని గ్రామీణ భారతదేశ గౌరవం, హక్కులు, అభివృద్ధి కోసం చేపడుతున్న ఒక నిర్ణయాత్మకమైన జాతీయ చొరవ అని ఆయన పేర్కొన్నారు. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రెండో రోజు గుంటూరు జిల్లాలో పర్యటించిన అశోక్ సింగ్ జాదవ్ గుంటూరు రూరల్ మండలం పరిధిలోని చల్లవారిపాలెం, వెంకటాయపాలెం గ్రామాలను సందర్శించారు. చల్లవారిపాలెం గ్రామంలో HWC షెడ్, వాటర్ ట్యాంక్, సైడ్ డ్రైన్లు, కల్వర్టన్లను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పంచాయతీ సిబ్బందితో మమేకమై గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. తదుపరి వెంగళాయపాలెం గ్రామ పంచాయతీని సందర్శించిన ఆయన కేంద్ర ప్రభుత్వం సుమారు ₹1,20,00,000 నిధులతో అభివృద్ధి చేసిన చెరువును పరిశీలించారు. చెరువును ఎంతో సుందరంగా, అద్భుతంగా అభివృద్ధి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, చెరువుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత పట్ల పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వెంగళపాలెం చెరువు అభివృద్ధికి సహకరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మాజీ సర్పంచ్ మరియు రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం కార్యదర్శి నల్లపాటి లలిత కుమారిలను అశోక్ సింగ్ జాదవ్ అభినందించారు. ఈ సందర్భంగా అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులను, మాజీ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరుదల సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి ఏఎన్వి సత్యానంద్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సరళ, హేమలత, గాయత్రి, నిరంజని, శివరంజనితో పాటు పలువురు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ ప్రజలు సమన్వయంతో ముందుకు సాగితే వికసిత భారతదేశ నిర్మాణం మరింత వేగవంతమవుతుందని అశోక్ సింగ్ జాదవ్ ఆకాంక్షించారు. आंध्र के दौरे के उपरांत आज हम तीसरे दिन गुंटूर जिले के वेंगलाई-पालम ग्राम पंचायत में आए हैं, जहां भारत सरकार का पायलट प्रोजेक्ट यहां के सरपंच ने बहुत अच्छा बनाया है, जिसमें ओपन जिम, चिल्ड्रन पार्क, स्टेडियम मिनी और वॉकिंग ट्रैक, फिश, मछली पालन और तालाब यहाँ का बहुत अच्छा लगा। इस तरह के सरपंच अगर हमारे देश में काम करते रहेंगे तो हमारा देश आगे बढ़ेगा और गांव स्मार्ट बनने के कगार पर पहुंचेंगे। इसके लिए यहाँ के सरपंच को बहुत बहुत बधाई, धन्यवाद। అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ ఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పంచాయతీ పరిషత్ చైర్మన్. ఈ రోజున వెంగళాయపాలెం గ్రామ పంచాయతీని, చల్లవారిపాలెం గ్రామ పంచాయతీని అఖిల భారత పంచాయతీ పరిషత్ ఢిల్లీ జాతీయ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ వారిది అశోక్ సింగ్ జోడాన్ గారు విచ్చేశారు. తొలుత చల్లవారిపాలెం పంచాయతీలో వర్మీ కంపోస్టు, ఆడ సంపద సృష్టి కేంద్రమైన షెడ్ని, SSW షెడ్ని చూశారు. అట్లానే అక్కడ వాటర్ ట్యాంక్స్ చూశారు. సచివాలయ సిబ్బందితో మమేకమయ్యారు. తర్వాత వెంగళాయపాలెం రావడం జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన అద్భుతమైన చెరువుని, ఇక్కడ ఆహ్లాదకరమైన నిర్మించిన పార్క్ని, చిల్డ్రన్స్ పార్క్ని, ఆడిటోరియంని, ఓపెన్ ఆడిటోరియము అన్నీ కూడా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ సర్పంచ్ గారు.
లలిత కుమారి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహాయ సహకారాలతోటి, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలతోటి అద్భుతంగా సర్పంచ్ గారు గ్రామంలో పనిచేశారని వారు మెచ్చుకున్నారు. ఇటువంటివి దేశవ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఇటువంటి చెరువులను కానీ ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు ఇప్పుడు తెలిపారు.